అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఉంటా కర్నూలులో ఉంటారు. ఇంకా మన అన్న హఫీజ్ అన్న మన ముందర ఉన్నారు. ఆయన మాట్లాడేంత వరకు కొంచెం సమన్వయం పాటించండి. ప్రతి ఒక్కరు రాబోయే లిస్టులో కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిని మార్చబోతున్నారు. కొత్తగా ఆర్థో డాక్టర్ ఇలియాజ్ను ప్రకటించబోతున్నారు అనేటువంటి వార్త కర్నూలు నియోజకవర్గ వైసీపీలో పెద్ద దుమారాన్ని లేపుతుంది. హఫీజ్ ఖాన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయాన పిలిపించి నువ్వు రాజ్యసభకు వెళ్ళాలి, అక్కడ సీటు తప్పనిసరిగా మార్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల్లో మనం గెలవాలి, అధికారంలోకి రావాలంటే మాత్రం సీటు త్యాగం చేయక తప్పదు, పోటీ నుంచి తప్పుకోవాలి. అలా తప్పుకుంటే మాత్రం నీకు మంచి ప్రాధాన్యత ఇస్తాను, రాజ్యసభకు పంపిస్తాను అని గట్టి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకొని రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలోనే ఇలియాజ్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ను పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు బాధ్యత తీసుకుంటానని చెప్పి ఖాన్ సీఎం జగన్మోహన్ రెడ్డితో చెప్పి వచ్చిన తర్వాత తన కార్యకర్తలకి ఈ విషయం చెప్పారు. తప్పనిసరిగా నాకు జగనన్న మీద నమ్మకం ఉంది, వచ్చే ఎన్నికల్లో మనం వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది, రాబోయేటువంటి కాలంలో రాజ్యసభ సీటు ఇస్తారని కార్యకర్తలను చెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చాలామంది కార్పొరేటర్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా, అదేవిధంగా తమ పదవులు ఎవరైతే నామినేటెడ్ పొందినటువంటి నాయకులంతా కూడా ఢిల్లీ రాజకీయాల్లో మనకు అవసరం లేదు, గల్లీ రాజకీయాల్లోనే హఫీజ్ ఖాన్ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కర్నూలు నియోజకవర్గాన్ని వదులుకునేటువంటి ప్రసక్తి లేదు, మీరు తప్పు చేశారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మరోసారి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మీరు సిద్ధంగా ఉండాలనేసి హఫీజ్ ఖాన్ ఎదురు తెస్తున్నారు, రాజీనామాలు చేసేందుకు ప్రకటిస్తూ ఉన్నారు. నిన్న సాయంకాలం పెట్టుకున్నటువంటి సమావేశంలో కార్యకర్తలు కార్పొరేటర్లంతా కూడా ముక్తఖండంతో హఫీజ్ ఖాన్ ఆ పోటీలో నిలవాల్సిందే, పోటీ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి, పునరాలోచించాలి తన నిర్ణయాన్ని. ఇలియాజ్ అనేటువంటి వ్యక్తి అన్నోన్ పర్సన్, కర్నూలు నగర ప్రజలకి తెలిసే పరిచయస్తుడు కదా, అలాంటి వ్యక్తి పోటీలో నిలబడితే మాత్రం టీడీపీ పార్టీకి ఈ సీటు రాసిచ్చినట్టే అనే ఆగ్రహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. జగనన్న మరోసారి ఆలోచించాలి, తమ నిర్ణయాన్ని మార్చుకొని హఫీజ్ ఖాన్ని పోటీ చేసేలాగా సీటు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా అలా కాకపోతే మాత్రం ఈ సీటు వదులుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే హఫీజ్ ఖాన్ మాత్రం తన కార్యకర్తలను సంధాయిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. తప్పనిసరిగా జగనన్న నాకు మాట ఇచ్చాడు, జగనన్నకు నేను మాట ఇచ్చాను, నాకు రాజ్యసభ సీటు ఇస్తారు, ఆ నమ్మకం నా మీద ఉంది. అయితే మీరంతా కూడా మన పార్టీ చెప్పినటువంటి దీన్ని పాటించాలి, పార్టీ కోసం కట్టుబడాలి, వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థికి పనిచేయాలనేసి కోరుతున్నా కూడా అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కార్పొరేటర్లు మాత్రం వినేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రజెంట్ తాజాగా కర్నూలు నగరంలో మాత్రం వైసీపీలో అనిశ్చిత వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చబోతున్నారని సంబంధించినటువంటి హఫీజ్ ఖాన్ వర్గం మాత్రం నిశ్చయంతో ఉన్న పరిస్థితి అయితే. మరోవైపు మొదటి నుంచి ఎస్వి మోహన్ రెడ్డి వర్గం ఎలాగైనా సరే హఫీజ్ ఖాన్కి సీట్ రాకూడదనేసి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంగా ఈరోజు సక్సెస్ అయిందనేటువంటి పరిస్థితి ఆ యొక్క ఎస్వి మోహన్ రెడ్డి వర్గంలో అయితే నెలకొంది. మరోవైపు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ పరిస్థితి మాత్రం గందరగోళంలో పడిందనేటువంటి చర్చ మాత్రం కర్నూలు నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. గడపకి సర్వే ఎట్లా ఉంది, చిన్నపిల్లగాడు అడగమని వచ్చి ఇక్కడ చెప్తాడు. జగనన్న ఒక్కసారి కందులు వైపు చూడు, మాకు అవకాశం ఇచ్చి చూడు జగనన్న, మేము గెలిపించుకుంటాము, 30,000 మెజార్టీతో సీట్ రాలని ఎవరు అనుకోకున్నామన్నా, మీకు అధిష్టానం వచ్చి సీట్ వస్తుంది, కాబోయే ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
చేయండి. ఆఫీస్ కానున్నకి ఇస్తేనే సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం, లేదంటే మేము రాజీనామా చేస్తాం. అన్నతోనే ఎండ్ అవుతుంది. అందుకోసం ఎటువంటి పరిస్థితులు అయినా అన్నకి సీట్ రాకపోతే అన్న ఏం చెప్తే దానికే సిద్ధమవుతాము. రేపు మన రాజీనామా లెటర్ నా స్టేట్ పోస్టుకైనా నా వార్డు మెంబర్, నా వార్డు కార్పొరేటర్ మా చెల్లెలు కూడా రాజీనామాకి సిద్ధం. అన్న కోసం ఆల్రెడీ పెద్దలు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నా బిడ్డతో రాజీనామా చేపిస్తా, నేను రాజీనామా చేస్తా చెప్తున్నా. సేమ్ టు సేమ్ అన్న నేను కూడా అన్నతోనే నా ప్రయాణం, అన్నతోనే ఏదున్నా అన్నతోనే. మా అమ్మ కూడా పక్కాగా ఫస్ట్ కర్నూలు పిసిసి మైనార్టీ కోటాలో వచ్చింది అమ్మకి. అది కూడా అమ్మ రిజైన్ చేస్తుంది, నేను కూడా నా రిజైన్ చేస్తున్నాను. అన్నతోనే నా ప్రయాణం. స్కూల్లో ఇప్పుడు ఆఫీస్ గారికి ఓడగొట్టలేము అనే పరిస్థితి అందరూ తీసుకొని వచ్చినారు నాకు. కానీ ఇప్పుడు వారం రోజులే ఉంది. వారం రోజుల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుంది, మనకు కూడా పేరు వచ్చేస్తుంది, డిక్లేర్ అయిపోతుంది అనే పరిస్థితిలో కొంచెం ఒకసారి ఆలోచించు. నీకు ప్రమోషన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నాకు నీ అవసరం ఉంది. 42 కాన్స్టిట్యున్సీల్లో నువ్వు తిరిగేది ఉంటుంది. నేను నీకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పి, నేను నీకు మంచిదే చేయాలని చెప్పి అనుకుంటున్నాను. చెడు కోరుకోవడం లేదు. నీ ఎక్కడ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం అనేది లేదు. నేను ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చిన, బీసీలకు ఇచ్చిన, మైనార్టీలకి ఇవ్వలేదు కాబట్టి నంద్యాల సీట్ గురించి కూడా ఆలోచించిన. కానీ నంద్యాల సీట్ కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా నేను రాజ్యసభకి అయితే ఒక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.